ఇది వచ్చేసి తిరణాల ఇంకా లాస్ట్ రోజు అనమాట. పార్వేట అంటాం మేము దీన్ని. ఇది ఎందుకంటే ఇలా చెరువు దగ్గరకు తీసుకొచ్చి దేవుణ్ణి ఇలా మేము కుందేలుని వదిలేస్తామన్నమాట. దేవుడు బాణాలు వేస్తే కుందేలు వెళ్ళద్ది. ఇది ఏంటంటే సీతమ్మ తల్లి బంగారు లేడిని అడుగుతుంది కదా రామాయణంలో, అలాగా ఆయన వేటకు వెళ్తాడు కదా అడవికి, అదనమాట ఈ కాన్సెప్ట్. ఇక్కడ మేమైతే చెరువు కాడికి తీసుకొస్తాం ప్రతి సంవత్సరం అంతే అనమాట. చెరువు కాడికి తీసుకొచ్చి ఇక్కడ కుందేళ్ళని కానీ గొర్రె పిల్లని కానీ వదిలేస్తారనమాట. అంటే పూజ చేసి ఆయన బాణాలు వేస్తే అది అంటే పెంచుతారనమాట కొంతమంది. దాన్ని తీసుకొచ్చి వదిలేస్తారు, అదేనమాట. ఇది లాస్ట్ రోజు. ఇంకా అందరు వస్తారు, ప్రతి మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ బాగా జరుగుద్ది, చాలా ఐస్ క్రీమ్లు పానీపూరీలు అన్నీ వస్తాయి. కానీ ఈ సంవత్సరం అసలు ఏం రాలేదండి. ఐస్ క్రీమ్ మామూలుగా చిన్న ఐస్ క్రీమ్ ఒక్కటే వచ్చింది, ఇంకా కోన్ ఐస్ క్రీమ్ అలాంటి బండ్లు ఏం రాలేదు అసలు. ఇదైతే అందరూ చాలామంది జనాభా వస్తారు. చూడండి పూర్తి వరకు చూడండి. టపాసులు 1 గంట సేపు బేలేస్తారనమాట. ఇంకా మా బొడ్డమ్మ అయితే చూడండి ఎలా రెడీ అయిపోయింది, జీన్స్ అయితే వేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా అందరు చాలా బాగా రెడీ అవుతారనమాట. మా ఊరోళ్ళు అందరూ వచ్చారు చూడండి. మా ఊరోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇంకా అంటే రాములవారి స్వామి ఒక్కరే వస్తారనమాట చెరువుకి. అటు పక్క చీకటిగా ఉండేదంతా చెరువు అనమాట. చూడండి ఎంతమంది వచ్చారో జనాభా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మన ఊరి వీడియోస్ కూడా వస్తాయి అనమాట. అంటే దేవుళ్ళు ఇది ఏ గుడి ఉంది, ఏ గుడి పండుగలు ఉన్నాయి అన్నీ పెట్టాను నేను, చూడండి. మా బొడ్డమ్మ చూడండి వాయిస్ కూడా ఇస్తుంది వచ్చి. ఇంకా వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది. అంటే ఈ మామూలుగా ఈ వాహనం చాలా బరువు ఉంటుంది, ఈ గుర్రం వాహనము. అయినా కూడా మా ఊరోళ్ళందరూ మోసారు, మా హస్బెండ్ కూడా మోసాడు అనమాట. చూడండి అందరూ గుడికాడికి వచ్చి, నేనైతే ఎప్పుడు గుడికాడికి వెళ్ళి అక్కడ ఊపుతారనమాట స్వామిని. 1-2 సార్లు ఊపి లోపల గుళ్ళోకి వెళ్ళి తీసుకొని వెళ్ళి పెడతారు. అది నేను ఎప్పుడు చూడలేదు పార్వేటికి వెళ్ళినప్పుడు. ఈసారి అస్సలు మిస్ అవ్వకుండా చూసాను, చాలా బాగుంది అసలు. చూడండి మీరు కూడా మిస్ కాకుండా, లాస్ట్లో ఉంటుంది చూసేసేయండి. బాయ్ బాయ్, పూర్తిగా చూడండి. నారికేళ సకల అన్నివేదయామి అతంత్వా సత్యేన ప్రశించామి అమృతమస్తు అమృతోపస్తరణమదే స్వాహ మహాగణాధిపతే నమః. నారికేళ సకలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే మృతపానీయం సమర్పయామి మహాగణాధిపతే నమః. మృతాభిధానమసి ఉత్తరాభోజనోత్పయామస్తో పుచ్ఛాలయాం పాదో పుచ్ఛాలయాం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే లంబోదరాయ గదంతాయ విఘ్న వినాశనాయ సమరుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. ఐస్ క్రీమ్ కావాలండి. ఐస్ క్రీమ్ బండి రాలేదురా, ఏం చేద్దాం. టెంకాయలు పట్టుకోండి. చూడు అన్న వాయిద్యం చేయండి అన్న, చిన్న మేళం చేస్తూ ఉండండి. కీర్తన స్వామివారిది. టెంకాయలు కొట్టుకోండి అయ్యా, స్వామివారి ఎదురుగా టెంకాయలు కొట్టించుకున్న వాళ్ళు కొట్టుకోండి. చూడు చూడు చూడు
ఐవరు ఏం చేస్తారు ఇప్పుడు జుట్టు పాస్ జుడు ఆడు చూస్తున్నా అన్ని కలెక్ట్ చేస్తే పడతా బాయి గరుకు మందులు ఎవరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ డామ్లే కుందేలు అదొకటి ఉండండి రా చూద్దామా ఎదురు ఉండకూడదు అందరూ దాని బాధ్యత ఇటు చూడు అక్క సుజన అక్క ఇటు చూడు ఇటు వచ్చింటే ఎవరు బుడ్డ ఒరే చూడండి కోడేడు పెద్దోడేడే మధ్యలో 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 ఎగాల అట్టన్నా ఇట్టన్నా కొడుకో ఆయన పిండలు ఇచ్చుకొని ఇది అయింది నాకు కుందేలు అయింది ఏదో చూపిద్దాం ఇటు చూపియా ఇటు 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 నాకులే తాకండి అన్నమాట తాగలి అమ్మినాడు తాకలి ఎదురు తాకు రామయ్య బాణం వేస్తుంటే మీరందరూ తాగితే ఎట్టా ఆయన కదా ఏటాడాలి డ్రైవర్ చేస్తుంది డాక్టర్ అయితే అది కింద నుంచి చేయకుండా ఆయన కొడుకు బాబాయ్ వచ్చేసిందా ఏడైతుందా ఇప్పుడు తాకిప్పు కనిపిస్తుంది ఆయన నిలబెళ్ళాడు పక్క రావాలమ్మా తిప్పత్రోళ్ళు అదిగో దేవుడిని శ్రీరామ్ నాలుగు పక్కలు జరగాలి నాలుగు పక్కలు వేస్తారమ్మా అదే అలా వచ్చి తూర్పు వదిలేస్తారు
ఇట్టే తిరగడా ఇట్టే తిరగతాడు దేవుడు అదే అదే తిరగతాలే చూద్దాం వెనక్కి కూడా తిరగలే చూడండి మా ఇటు చూడండి మీరు ఇటుది నడిది జై శ్రీరామ్. వాడు ఇటు వచ్చి మళ్ళా లైట్ వెళ్తారు అవపడలేదమ్మా ఇప్పుడు అవపడుతుంది. నేను అర్ధీలాక ఓహో ఆయన ఏ బాణం వేస్తాడు బావాలా మోయిట్ రామా పోలేదులే అది కాదు బాగా కూర్చొని ఉంది ఆమె ఇంట్లో ఉంటాం కదా ఇంట్లో